అసలు ఇదేమైనా ఫ్యామిలీ వీకా? దగ్గర దగ్గర 10 సీజన్స్ నుంచి చూస్తున్నా. నాకే ఇదేందిరా స్వామి అని షాక్‌లో ఉన్నా. ఇంకా మీరు ఒకవేళ 10 సీజన్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ సీజన్‌లో ఫ్యామిలీ వీక్ చాలా డిఫరెంట్‌గా ఉంది అని మీకు కూడా అర్థమైపోద్ది. అలాగే నేను కూడా చాలా షాక్‌లో ఉన్నా. అండ్ దివ్య నిఖిత వాళ్ళ అమ్మిచ్చిన షాక్‌లో అయితే ఇంకా బయటికి రాలేదు నేను. ఆ షాక్‌లో నుంచి తేరుకోవడానికి నాకు ఇంకా 4 రోజులు పడతదేమో. ఆంటీ ఎనర్జీ ఉంది. అబ్బబాబోయ్! మాట్లాడుకుందాం. అండ్ కళ్యాణ్ అన్న వాళ్ళ అమ్మగారైతే లోపలికొచ్చారు. మన తనుజక్క గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఏమిచ్చింది? దాని తర్వాత డీమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మ రితుని ఎంత బాగా సున్నుండ నోట్లో పెట్టింది. ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అస్సలు కించపరచకుండా వాళ్ళు ఇచ్చిన హింట్లు మాత్రం చాలా గట్టిగా మాట్లాడుకుందాం అయ్యా. ముందుగా ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? సరే, వీడియో ఇంకా టెలికాస్ట్ కాలేదు కాబట్టి టీవీలో కళ్యాణ్ అన్న వాళ్ళ అమ్మగారి నుంచి స్టార్ట్ చేద్దాం. కళ్యాణ్ అన్న వాళ్ళ అమ్మగారు అయితే లోపలికి వచ్చారు. కళ్యాణ్ అన్న కూడా 10 మినిట్స్ టైం మాత్రమే. ఇక్కడ మనల్ని చేసేది బిగ్ బాస్ వాళ్ళు ఎర్రి పప్పలు. ఎందుకు అంటే వాళ్ళు 10 మినిట్స్ అని చెప్తారు. అక్కడ లోపల ఉండిచ్చేది ఫుటేజ్ కోసం ఒక 1 అవర్ అయినా ఉండిస్తారు. ఆ టైం అనేది జస్ట్ పెడుతున్నారు అంతే. 10 మినిట్స్ అని మనం కూడా చాలామంది, నేను కూడా ఎర్రిపప్పని అయ్యాను. కానీ కనుక్కుంటే తెలిసింది ఏంటి అని అంటే అక్కడ ఒక 1 అవర్ ఉండిస్తున్నారు. ప్రతి ఒక్క పేరెంట్స్ని ఉండిస్తున్నారు. ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే అక్కడ టైమింగ్ అంటే కంటిన్యూస్గా టైమింగ్ మనకు చూపిరాళ్ళు 59 ఉంటుంది. దాని తర్వాత తక్కువ అయ్యే టైం చూపిస్తూ ఉంటారు. ఒకేసారి అయిపోయిందిరా టైం అనేటప్పుడు చూపిస్తారు, వెళ్ళిపోయేటప్పుడు అయిపోయింది టైం చూపిస్తారు. అలా అన్నమాట టైమింగ్ విషయానికి వస్తే. ఇంకా కళ్యాణ్ అన్నోళ్ళ అమ్మ విషయానికి వస్తే ఆమె ఎంత ఇన్నోసెంట్ అంటే అండి, అసలు లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు లైవ్లో వచ్చారనమాట. లైవ్లో అయితే ఎందుకో చూపించట్లేదు లైవ్లో, కానీ ఫుటేజెస్ అన్నీ లీక్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి మనం ఆల్రెడీ అందరం చూసే ఉంటాము. వచ్చిన తర్వాత ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే అసలు ఇన్నోసెన్స్కి మారుపేరని చెప్పుకోవచ్చు. ఆమె చాలా తక్కువ మాట్లాడారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే తనూజ వెళ్ళి వాళ్ళ అమ్మకి గిఫ్ట్ అంటే చీర పెట్టింది. ఇంతమంది అమ్మలు వచ్చారు. డిమోన్ పవన్ అన్న వాళ్ళ అమ్మ వచ్చింది, దివ్యనికి తక్కువ వాళ్ళ అమ్మ వచ్చింది, అండ్ సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చింది. వీళ్ళెవ్వరికి పెట్టకుండా శారీ గిఫ్ట్లు ఏమి ఇవ్వకోకుండా మన ఇదే కళ్యాణ్ అన్నక మాత్రం వాళ్ళ అమ్మకి శారీ గిఫ్ట్ ఇచ్చింది తనూజ. అండ్ ఏం చెప్పిందంటే లోపలికి రాగానే ఆంటీ మేము నేను హాస్టల్లో పెట్టింది నువ్వు చదువుకుంటావని చెప్పి, నీ మీద ఇష్టం లేక కాదు అని చెప్పింది. నాకైతే చాలా అబ్బా పాపం అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ అంట కళ్యాణ్ అన్న వాళ్ళ పేరెంట్స్ది. ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండదు వాళ్ళకి, ఫ్యామిలీ సైడ్ నుంచి ఏదున్నా వాళ్ళే చూసుకోవాలి. కాబట్టి ఇంకా వాళ్ళిద్దరికి ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆంటీ అంకుల్ అదే కళ్యాణ్ అన్న వాళ్ళ పేరెంట్స్ ఇంకా కళ్యాణ్ అన్నని హాస్టల్లో పెట్టి చదివించారంట. చిన్నప్పటి నుంచి ఎటువంటి లోటు చేయకుండా పెంచారంట పాప. కళ్యాణ్ అన్న విషయంలో చాలా మంది నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఎందుకనంటే ఫ్యామిలీ వీక్ నాకు వద్దు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నా అని చెప్పి చాలా మంది నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి, ఆ అన్న ఆర్మీ పర్సన్. ఆర్మీ వాళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, బార్డర్స్లో ఉన్నప్పుడు ఒక్కోసారి 1.5 year కూడా పర్మిషన్ రాదు. లిటరల్లీ వాళ్ళ ఇంటికి వచ్చి పేరెంట్స్ని చూడడానికి. ఇంకొకసారి అయితే కొన్ని మంత్స్ వరకు కూడా ఫోన్స్ కూడా ఉండవంట. ఏదన్నా రెస్ట్రిక్టెడ్ ఏరియాలో అలా ఉన్నారనుకోండి, ఫోన్ కాల్స్ కూడా చేయడానికి అలో ఉండదు, వాళ్ళకి సిగ్నల్స్ ఉండవు. అలాంటి ప్లేస్లో బతికొచ్చిన ఆ అన్నకి ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్ అనేది ఇంకా మన ముందు చూపియాలి. అమ్మా అని ఏడవాలి, నాన్న రావాలని ఏడవాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే అన్న ఆర్మీ పర్సన్ అండి, ఎంత గుండె ధైర్యం ఉంటుంది. బుల్లెట్లు ఇలా ఇలా వదులుతుంటారు, నిజం బుల్లెట్లు, మన సినిమాలో చూసే బుల్లెట్లు కాదు. అలాంటివి ఆ అన్న పట్టుకొని ఒకరిని షూట్ చేస్తూ మనల్ని కాపాడుతున్నారు. అంత ధైర్యం ఉండే అన్న ఇప్పుడు వచ్చి పేరెంట్స్ నాకు కావాలి అని చెప్పి ఎవరినైనా వాళ్ళ టైం తీసేసుకోవడం కానీ నాకు పేరెంట్సే కావాలని ఎమోషన్ అయ్యాడనుకోండి, మనమే అంటాం అదేంటది ఆర్మీ పర్సన్ కదా, అక్కడ వాళ్ళ పేరెంట్స్ని చూడకుండా కదా ఉంటారు, కానీ ఇక్కడ చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో అంటాం. కానీ మళ్ళీ అన్న ఓవర్ యాక్షన్ చేయకోకుండా సర్లే సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోతే మళ్ళీ ఇది కూడా మాట్లాడేది మనమే. చూడు అన్ని సాక్రిఫైస్లు చేసేస్తున్నాడు, తనుజకి సాక్రిఫైస్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు సంజనా గారికి కూడా సాక్రిఫైస్ చేశాడు అని చెప్పి మళ్ళీ మాట్లాడతాం. ఇదేంటిది? ఆ అన్న ఇప్పుడు ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో అది 100% కరెక్ట్గా ఉన్నాడు. ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చాక ఆ అన్న బయటకు వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఎందుకంటే
అప్పుడు చెప్పింది, నేను హాస్టల్లో పెట్టింది నీకోసమేరా అన్నట్టు చెప్తే అది తీసుకోలేకపోతున్నాడు ఆ అన్న. అయ్యో ఇలా నేను మా అమ్మ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నానా అని ఆ అన్నకు అనిపించిందేమో, మరి మనకు తెలియదు అన్న లోపల ఏముందో. ఆ అన్న అయితే ఎక్కి ఎక్కి ఏడ్చాడని. లిటరలీ ఏ పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా అంత ఎక్కి ఎక్కి ఏడవలేదు. ఈ వీక్ ఫుల్ ఎమోషనల్ అయిన క్యాండిడేట్ ఒకే ఒక్క పర్సన్, అది కళ్యాణ్ అన్న మాత్రమే. నాకు ఫ్యామిలీ వీక్ వద్దు అంటూనే అసలు ఫ్యామిలీ మీద ఎంత అన్నకి ఎమోషన్ ఉంది, ఎంత కనెక్ట్ అయి ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీతో అనేది చూపియకనే చూపించాడండి. నిజం చెప్తున్నా. ఇంకో విషయం ఏం మాట్లాడాలంటే మీతో, బయట మీరు కొట్టుకుంటున్నారు కదా, మీరే తనుజ అక్క ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ డామ్ డీమ్ రే మీరంతా అన్నీ ఆపేయండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఈరోజు ఎలా కూర్చొని మాట్లాడుకున్నారో తెలుసా. కళ్యాణ్ నువ్వు లేకపోతే, నేను నైట్ మిడ్ నైట్ టాక్ ఇది, నువ్వు లేకపోతే నాకు ఇంతవరకు హౌస్లో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండుండేది కాదు, నువ్వు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తావు కళ్యాణ్ అని చెప్పి తనుజక్క, మీ తనుజక్కే చెప్పింది. అంటే మీరు బయట ఎవరైతే కళ్యాణ్ అన్నని తిడుతున్నారో తనుజక్కకి సపోర్ట్ చేసి గేమ్ ఆడడానికి హెల్ప్ చేస్తుంది కళ్యాణ్ అన్న అని చెప్పి తనుజానే ఒప్పుకుంది, తనుజ నోటిగుండా. కాకపోతే ఇక్కడ తనుజకి నెగిటివ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అని అంటే తనుజ ఇప్పటి వరకు మొన్నటి వరకు నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు అని అనింది. ఈరోజు అంటే వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పేసి వెళ్ళిన తర్వాత మారింది, మనిషి మారిపోయి హౌస్లో అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, కళ్యాణ్ మెయిన్గా నా సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి మాట్లాడినప్పుడు అందరికి ఏమనిపిస్తుంది అంటే ముందు నుంచి ఆడింది సేఫ్ గేమా అనే ఒక పాయింట్ అనేది రేజ్ అవుద్ది. కాకపోతే ఒక 2-3 రోజులు అనుకుంటారు సేఫ్ గేమ్ అని చెప్పి, మళ్ళీ అక్క టర్న్ తీసుకుంది కదా, ఆ టర్న్ అయితే భలే టర్న్ అండి. మీకు అసలు తనుజక స్ట్రాటజీ మాస్టర్ గేమర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అంత బాగా ఆడుతుంది గేమ్, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ టర్న్ తిప్పితే మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటాం, అన్ని క్లియర్ కట్గా ఒక ఐడియా వేసుకొని ప్రాపర్గా వెళ్తుంది తనుజ అయితే. కళ్యాణ్ అన్న వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ అమ్మ అయితే లోపలికి వస్తున్నారు అండ్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా స్టేజ్ మీదకైతే రాబోతున్నారు అనమాట. ఇది కళ్యాణ్ అన్న వాళ్ళ పేరెంట్స్ గురించి అప్డేట్. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే ది ఆటమ్ బాంబ్, ది ఫైర్ బాంబ్ అని చెప్పుకోవచ్చు. ఎవరు అనుకుంటున్నారా, కంటెస్టెంట్ల గురించిగా నేను చెప్పింది, లోపలికి వచ్చిన పేరెంట్ గురించి. అదేనండి దివ్యనికి తక్క వాళ్ళ అమ్మ. వామ్మో 10 నిమిషాలు అలా నిల్చోపెట్టి కంటెస్టెంట్స్ అందరిని కూర్చోబెట్టి స్టాండప్ కామెడీ చేసి వదిలిపెట్టారండి. షో మొత్తాన్ని స్టాండప్ కామెడీ చేశారామ. అంత క్లియర్గా అసలు ఇప్పటి వరకు దివ్యనికి తక్క ఆడింది 10% అయితే మిగతా 90% ఈమె వచ్చి వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో లోపలికి వచ్చి గేమ్ ఆడేసి వెళ్ళిపోయారు. అదేంటి 10 నిమిషాల్లో అసలు హౌస్లో ఉన్న మొత్తం గేమ్ ఆడేసి వెళ్ళారు. ఎక్కడి నుంచి ఎమోషనల్ నుంచి స్టార్ట్ చేశారండి. ఏంటి బర్నీ గారు టాపిక్, దివ్యనికి తక్క నెగిటివ్ అయింది ఎక్కడ బర్నీ గారు టాపిక్లో, ఆ పాయింట్ తీసుకొచ్చారు. వాళ్ళ అన్నగారు ఎవరైతే ఉన్నారో బాగా చదవట్లేదు, మార్క్స్ రాలేదని సూసైడ్ చేసుకొని చనిపోయారంట. ఇక్కడ ఉన్న ఒకే ఒక పర్సన్ని, ఆ పర్సన్కి కనెక్ట్ అయ్యాను అనేది బర్నీ గారిని పాయింట్అవుట్ చేసి చూపిస్తుంది. ఎమోషనల్ అయ్యి ఆడియన్స్ అందరికి చెప్పకనే చెప్పింది అందరికీ, మా అమ్మాయి బర్నీ గారికి కనెక్ట్ అయింది, నా వల్ల మా అన్న కూడా సేమ్ బర్నీ లాగుంటారు, లోపలికి వచ్చి మావయ్య అని పిలిస్తే బాగుండదు కాబట్టి నా ప్లేస్లో ఉండి అన్న అని పిలుస్తుంది. బయట ఖుషి అంటే దివ్యనికిత తెలుసు ఆమెకి ఇలా సేమ్ ఉంటాడు, నేను అన్న అని భావిస్తున్నానని చెప్పి అనని చాలా బాగా కవర్ చేశారు. ఆమె ఎంత క్యూట్గా ఉన్నారో అంత క్యూట్ కాదు, అంత హాట్గా దివ్యనికితకున్న నెగిటివిటీ మొత్తం కట్టగట్టి డస్ట్బిన్లో పడేసినట్టు చెప్పారు మాటలైతే. బర్నీ గారు కూడా ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయ్యి వచ్చి ఇలా హక్ చేసుకొని ప్యాంపర్ చేసినట్టు చేశారు. ఇంకా అక్కడికి ఎమోషనల్ అండ్ దివ్యనికి తక్కువ నెగిటివిటీ అయితే తీసేశారు వాళ్ళ అమ్మ అక్కడి వరకు. దాని తర్వాత మళ్ళీ పాజిటివిటీ పెంచడం కోసం వాళ్ళ అమ్మ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అని అంటే హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ చెప్పారండి. మీరందరూ బాగా ఆడుతున్నారు కానీ మీ అందరిలో ఒక్కో క్వాలిటీ ఉంది, నేను ఎవరు ఫేవరెట్ అని చెప్పాలి అని దివ్యనికిత గురించి చెప్పాను అని అడిగితే రాక్షసి అని చెప్పారు. మళ్ళీ అందాల రాక్షసి అని చెప్పారు, ఎందుకంటే వాళ్ళ అమ్మ పోలికలు ఉన్నాయి దివ్యనికిత దగ్గర, అందుకని అలా చెప్పారంట. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికంటే ఎక్కువగా రితుది డీమోన్ పవన్ది వీళ్ళిద్దరిదా వాయమ్మో వీళ్ళిద్దరు ట్రాకే సపరేట్, వీళ్ళ ట్రాక్ నడుస్తుంది బయట అని చెప్పి డైరెక్టే చెప్పేశారు. ఆంటీ అసలు మీదేం గుండా ఆంటీ, నిజం చెప్తున్నా అంత పెద్ద ప్లాట్ఫామ్లో
అందరూ చూస్తుండగా కెమెరాస్ ఉంటాయని తెలుసు, కానీ వాళ్ళకి అలవాటు ఉండదు పేరెంట్స్కి. అయినా కూడా వచ్చి అసలు ఎంత బాగా మాట్లాడారంటే అందరితో బాగా మాట్లాడారు, నవ్విచ్చారు. దివ్యనికితక్క నిజంగానే ఒక 10% కూడా వాళ్ళ అమ్మలో సరిపోదేమో అని లిటరలీ అనిపించుంటుంది చూసిన వాళ్ళందరికీ. వాళ్ళ అమ్మని ఈరోజు బిగ్ బాస్లో చూసి బిగ్ బాస్ టీమే ఇన్స్పైర్ అయిపోయి నెక్స్ట్ సీజన్కి తీసుకొని రానైనా తీసుకొని వస్తారు. అలా ఉన్నారు అసలు ఆంటీ అయితే. ఆంటీ లోపలికి వచ్చి ఒక్కొక్కరిని మళ్ళీ పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు. సంజన గారికి ఏం చెప్పారంటే, మీరందరూ సంజన గారికి వర్క్ ఇవ్వబాకండి, ఆమెను ఒక సోఫాలో కూర్చోబెట్టి మీరందరూ ఆమెకు సేవలు చేయండి అని నవ్వుతూ చెప్పారు. అంటే అక్కడ అర్థమైందా మీకు, సంజన గారికి పనిస్తే ఆమెకు కోపం వస్తుంది అని అందరు కంటెస్టెంట్స్కి హింట్స్ అనమాట. నవ్వుతూనే ఎంత బాగా హింట్స్ ఇచ్చారు అని అంటే, ఇంకా ఇమాన్యుయల్కి నువ్వు అందరి వాడివి, అర్థమైందా, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పలేక నువ్వు అందరి వాడివి, అందరితో ఉంటావు, ఎక్కడ పట్టినా నువ్వే ఉంటావు, తగ్గేదేలా నువ్వు అన్నట్టు హింట్లు ఇచ్చారు, గట్టిగా హింట్లు ఇచ్చారు. తనుజ విషయంకి వస్తే, నువ్వు అందరినీ నీ చేతిలో పెట్టేసుకున్నావు, అర్థమైందా, పొడుస్తున్నారు, లిటరల్లీ ఒక పక్క పొడుస్తున్నారు, కానీ పొడిచినట్టు కాకుండా నువ్వు పెద్ద కూతురు టైపు. మళ్ళీ అర్థమైందా, మా అమ్మాయి కూడా పెద్ద కూతురు ఏంటంటే నా వెనకాలే ఉంటుంది, అందరినీ చేతిలో పెట్టుకొని ఉంటుంది. ఆ అమ్మాయి మన చేతుల్లో ఉన్నట్టే ఉంటారు కానీ ఉండరు, వాళ్ళ చేతుల్లోనే మన చెయ్యి ఉంటుంది అన్నట్టు చెప్పింది. తనుజ అందరిని చేతిలో పెట్టుకుంది, తనుజనే టాప్ 1లో ఉందని ఈయకనే ఇచ్చారు హింట్లు. కళ్యాణ్ అన్న మాత్రం పక్కింటి కుర్రోళ్ళలాగా ఉంటాడంట. బాబు సిలిండర్ వచ్చింది రా అమ్మ ఒకరోజు హెల్ప్ చేయమ్మా అంటే, ఆంటీ వచ్చేస్తున్నా ఆంటీ అని వచ్చి పెట్టేస్తాడంట. నో అని అస్సలు చెప్పడు. ఇంత మంచి వ్యక్తి నేను అస్సలు చూడలేదని చెప్పింది. కళ్యాణ్ అన్న గురించి చాలా పాజిటివ్గా చెప్పింది. సుమన్ శెట్టి అన్నని మీ హైట్కి దీని హైట్కి అసలు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అనింది. నాకైతే ఏమనిపించిందంటే, సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ కానీ ఈమెను కానీ వాళ్ళిద్దరు ఎదురెదురు కానీ పడితే ఇంక కొడతదేమో సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్, మా ఆయన్ని పొట్టోడ అంటే ఆ ఉద్దేశంతో అంటావా అని అలా చెప్పారు. మీకెట్ట కుదిరింది హైట్ అని కామెడీగానే చెప్పారు. బట్ నేను చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ కదా కొంచెం ఫీల్ అవుతారని చెప్తున్నా. ఇక్కడ దివ్యనికితక్క వాళ్ళ అమ్మకి నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా హైపర్గా ఓవర్ యాక్టివ్గా ప్రవర్తించారు కాబట్టి కొంతమంది ఎలా తీసుకుంటారు అని అంటే, ఆంటీ క్యూట్ ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, కామెడీగా ఉన్నారని తీసుకుంటారు. ఇంకొంతమంది అబ్బా ఈమె ఇలా మాట్లాడుతుంది, ఏంటి అంత ఏజ్ వచ్చిన పాపడ బిల్ల పెట్టుకొని వచ్చింది, అవన్నీ నెగిటివ్ పాయింట్స్ తీసేవాళ్ళు ఉంటారు, పాజిటివ్ పాయింట్స్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలాగా మన దివ్యనికితక్క వాళ్ళ అమ్మకి పాజిటివ్ నెగిటివ్ రెండు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ దివ్యనికితక్కకి 90% పాజిటివ్ చేసే వెళ్ళారు వాళ్ళ అమ్మగారు మాత్రం. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, డీమాన్ పవన్ అన్న వాళ్ళ పేరెంట్స్ వస్తే రిత్తుని ఎలా చూస్తారని మీరు నా ముందు వీడియోలు చూస్తే నేను చెప్పను కూడా చెప్పున్నా. అది ఈరోజు జరిగిందయ్యా. ప్రశాంతంగా ఉంది నాకేమో కానీ ఫస్ట్ డీమాన్ పవన్ అన్నకి రిత్తుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే లవ్ ట్రాక్లు జరిగే వాళ్ళందరి పేరెంట్స్ లోపలికి వచ్చినప్పుడు ఈ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం, ఏదైనా అవాయిడ్ చేయడం వాళ్ళని, ఇలాంటివన్నీ చేస్తారు. లాస్ట్ టైం నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు యష్మిని కొంచెం దూరం పెట్టడం అలాంటివి చేశారు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుందేమో అనుకున్నా. బట్ ఆంటీ ఎంత క్యూట్, అసలు హింట్లు ఇచ్చారా అంటే అసలు ఆంటీకి హింట్లు అంటే కూడా ఏంటో తెలీదు. అలాంటి ఆంటీ లోపలికి వచ్చారు. ఒక పెద్ద రివ్యూవర్ అండి, నేను పేరు చెప్పాలనుకోవట్లేదు, ఆంటీ వాళ్ళు మిడిల్ క్లాస్ అయితే అంత ఓవర్గా రెడీ అయ్యి వచ్చారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా చూపించుకోవాలనుకుంటారని మాట్లాడారు. నాకైతే ఆ పాయింట్ నచ్చలేదు. నేను ఆ రివ్యూస్ అయితే చూస్తాను. బట్ ఆ పాయింట్ ఏదైతే ఉందో అలా చెప్పడం అనేది, వాళ్ళ అమ్మ ఏం ఓవర్గా రెడీ అయ్యి వచ్చారో నాకైతే అర్థం కాలేదు. జస్ట్ ఒక శారీ కట్టుకున్నారు, నల్లపూసలు అది ఉంటుంది కదా, అది వేసుకున్నారు. అది బిగ్ బాస్ వాళ్ళైనా వేసి ఉండొచ్చు, మళ్ళీ ప్లెయిన్గా వెళ్ళకూడదు అని చెప్పి జస్ట్ బాగా ఇలాగ కుంకుమ టైప్ ఉంటుంది కదా, గంధం అది పెట్టుకున్నారు. చాలా పద్ధతిగా ఉన్నారు, జడేసుకున్నారు, చాలా పద్ధతిగా ఉన్నారు. ఆమెలో ఇంకా అత్తి ఏం కనిపించిందో ఆ రివ్యూవర్కి అయితే మనకు అది తెలియదు. ఆయన కూడా చెప్పాలని ట్రై చేస్తున్నారు, బట్ మనకి రిసీవ్ అయింది ఏంటంటే, నాకు కొంచెం నెగిటివ్గా రిసీవ్ అయింది. అది మీకు ఎలా రిసీవ్ అయిందో నాకు తెలియదు. కానీ వాళ్ళ అమ్మగారు అయితే నేను చెప్తున్నాను కదా, చాలా మంచిగా వచ్చారు, చాలా పద్ధతిగా వచ్చారు, చాలా బాగా మాట్లాడారు కూడా. చింటూ అంటూ వచ్చారు లోపలికి. డీమాన్ పవన్ అన్నేమో లోపలికి వచ్చాక, అమ్మా నువ్వు ఎందుకమ్మా చింటూ అంటున్నావు, ఇప్పుడు రేపటి నుంచి అందరు నన్ను ఆడేసుకుంటారు చింటూ అని. అప్పటికి ఇమాన్యుయల్ అన్న స్టార్ట్ చేశాడు, ఒరే చింటూ. డీమాన్ పవన్ అన్న వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు అసలు ఇమాన్యుయల్ అన్న చేసిన కామెడీ హైలైట్. నిజం చెప్తున్నా,
చింటూ అనగానే ఒరే చింటూ రితు ఎగురుతా ఉందన్నమాట బయట. ఒరే చింటూ చింటూ దాని లోపలికి పొమ్మనిరా, దాని లోపలికి పొమ్మనిరా అంటున్నాడు. మామూలు కామెడీ చేయలేదయ్యా ఇమాన్యుయల్ అన్న. ఆల్ టైమ్ కమెడియన్ అంటారు కదా, ఏ సిచ్యువేషన్లో అయినా కామెడీ చేయగలిగే ఏకైక వ్యక్తి ఇమాన్యుయల్ అన్న. నిజంగా సూపర్ కమెడియన్ అండి ఆయన. లోపల తర్వాత వాళ్ళ అమ్మ సున్నుండ తెచ్చి లోపల పెడుతుంటే తినిపిస్తుంది డీమాన్ పవన్కి. అప్పుడు అంటున్నాడు అనమాట, ప్రోటీన్ పౌడర్ ఏమో చూడండి, ఎక్కడ కూడా పంచులు, ప్రోటీన్ పౌడర్ ఏమో అనంట. లేదన్నా సున్నుండా అని అంటే, ఓ సున్నుండా పాపకు పెట్టమని అయితే అంట రితు పాపని. రితుని కూడా పెట్టింది వాళ్ళ అమ్మ, చాలా బాగా రిసీవ్ చేసుకుంది రితుని కూడా. అప్పుడు డీమాన్ పవన్ చెప్తున్నాడు, ఇక్కడ అందరు బాగా చూసుకుంటారు కానీ అమ్మ వీళ్ళిద్దరి విషయంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆంటీ వచ్చి డీమాన్ పవన్ అన్నకి హింట్లు ఇవ్వట్లా. డీమాన్ పవన్ అన్న ఇక్కడ జరిగే విషయాన్ని ఆంటీకి హింట్లు ఇస్తున్నాడు అనమాట. అమ్మ నేను రితుతో ఉంటున్నానని మీరు తప్పుగా అనుకోబాకండి, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, అంతో ఇంతో సపోర్ట్ చేసేది ఆ అమ్మాయి ఒక్కటే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. వాళ్ళ అమ్మకి సర్ది చెప్పుకుంటారు చూడండి కొడుకులు, ఎవరైనా లవ్ చేసినప్పుడు అలా సర్ది చెప్పుకుంటున్నాడు వాళ్ళ అమ్మకి. ఆంటీ అయితే ఏం హింట్లు ఇచ్చేలా కూడా ఏం అనిపించలేదు, బాగా ఆడుతున్నావు నాన్న, అందరు బాగా మెచ్చుకుంటున్నాను నాన్న. ఆంటీ ఇచ్చిన ఒకే ఒక హింట్ ఏంటి అని అంటే, లేడీ ఫ్యాన్స్ బాగున్నారంట డీమాన్ పవన్ అన్నకి బయట. ఆంటీ మాట్లాడిన మాట అదొక్కటే, ఇంకంతా బాగుంది నాన్న, బాగా చేస్తున్నావు, తిన్నావా, ఇంకున్నావా. ఇంకా సాధారణ అమ్మలు ఎలా ఉంటారండి, మీ అమ్మ మా అమ్మ ఎలా ఉంటారు అలానే ఉన్నారు ఆంటీ అయితే. చాలా అసలు ఆంటీని చూసినప్పుడు అందరు హౌస్లో ప్రతి ఒక్కరూ ఏడ్చారు. డీమాన్ పవన్ అన్న వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు సాంగ్ ప్లే చేశారు. అమ్మమ్మో నీ వింటే ఉంటేనమ్మా అనే పాట ఉంటుంది కదా, అది ప్లే చేశారు. అది ప్లే చేసినప్పుడు అందరు ఇంకా ఏడుస్తున్నారు, లిటరల్లీ అసలు మామూలు ఏడుపు కాదు. ఎందుకంటే అందరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మని చూస్తే వీళ్ళ అమ్మని చూసుకున్నట్టు, కంటెస్టెంట్స్ వాళ్ళ అమ్మని చూసుకున్నట్టు ఫీల్ అయిపోయి బర్నీ గారు ఏడ్చారు, తనుజ ఏడ్చింది, రితుకైతే కన్నీళ్ళు అసలు ఆగట్లా కారిపోతానే ఉన్నాయి. అలాగ ఫుల్ ఏడ్చారు. ఈ ఏడుపు కార్యక్రమం కొంచెం పక్కన పెడితే, ఆంటీ వచ్చారు కదా డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ, లోపల తిరుగుతుంటే ఈ రిత్తు చిన్నపిల్లో అర్థం కాదు, పెద్ద పిల్లో అర్థం కాదు నాకైతే, పోయి ఆంటీ మీ వాడు ఇక్కడే వంట చేస్తాడు, మీ వాడు వంట చేసిన గిన్నెలు నేను తోముతాను ఆంటీ. అవసరం ఆంటీకి చెప్పడం ఇవన్నీ, పోయి చెప్తా ఉంది. ఇక్కడే అసలు తిక్కల్లో ఏమో అర్థమే కాదు. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఇంకెట్టుంటుందో చూడాలి, ఒక ఎగ్జైట్మెంట్. ఈరోజు వస్తుందేమో అని అనుకున్నా, రాలేదు. రేపు వస్తారు, రితు వాళ్ళ అమ్మ అయితే రాబోతున్నారు. వచ్చాక ఎలా బిహేవ్ చేస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సంజన గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి, మీరు హౌస్మేట్స్లో 3 మెంబర్స్ నుంచి టైం కొంచెం గ్రాప్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే లోపలికి వస్తారని అయితే అవకాశం ఇచ్చారు. బయటకు వచ్చి అడగంగానే ఇమాన్యుయల్, సరే మా నువ్వు 15 మినిట్స్ తీసుకో, నా దగ్గర నా 45 మినిట్స్ ఉన్నాయి కదా, 15 మినిట్స్ తీసుకో, నాకు హాఫ్ అన్ అవరే ఉండి అని చెప్పారు. ఇక్కడ ఇమాన్యుయల్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి రేపు ఇమాన్యుయల్ అన్నకి వచ్చేది వాళ్ళ అమ్మగారు కాదు, అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లోపలికి రాబోతున్నారు. అవును, ఇమాన్యుయల్ అన్న గర్ల్ ఫ్రెండ్ లోపలికి రాబోతుంది. ఓకేనా, ఈ అప్డేట్ కొంచెం సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వస్తున్నారని బయట టాక్ నడుస్తుంది కదా, వాళ్ళ అమ్మగారు కాదు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రాబోతున్నారంట. సంజన గారికి వాళ్ళ హస్బెండ్ అండ్ బుజ్జి పాప, ఒక బుజ్జి పిల్లోడు వచ్చారు. వాళ్ళ కొడుకు కూతురు హస్బెండ్ అయితే లోపలికి వచ్చారు. ఇది కూడా హిస్టరీ రికార్డ్ బిగ్ బాస్లోని. ఎందుకంటే ఎవరైనా ఒక కూతురు ఆ వైఫ్ ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ 3 పర్సన్స్ ఒకేసారి లోపలికి పంపించడం ఇదే రికార్డు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఒక్క సీజన్లో మాత్రమే 3 లోపలికి పంపించారు. సరే లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత పాప చాలా క్యూట్ ఉందండి, సంజన గారి పాప చాలా, బాబు కూడా చాలా క్యూట్ ఉన్నారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పాపకి ఇంకా అది లైటింగ్స్ అదంతా చూసిన దానివల్ల అనుకుంటా ఫుల్ ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా స్టోర్ రూమ్లో వదిలిపెట్టేయండి పాపని అని అయితే చెప్పారు. ఇంక పాప వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంక సంజన గారి హస్బెండ్ ఎలా ఉంది, బాగుంది అని మాట్లాడుతూ హింట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. నువ్వేంటి ఇలా ఉన్నావు, 10% కూడా లేదంటండి సంజన గారు, మనం చూసేది ఇక్కడ జస్ట్ 10% అని అంట. ఇంట్లో ఇంకెంత ఇదిగా ఉంటారు, ఎంత హైపర్ యాక్టివ్గా ఉంటారో మనకైతే అర్థం కావట్లేదు. అరుస్తూనే ఉంటారండి ఇంట్లో. ఏంటి ఇక్కడ ఎవరి మీద అరవట్లేదు అంటున్నారు. ఆ అరిచేదానికి మనకు ఒక్కొక్కరికి వామ్మో ఒకరు ప్యాక్ అయిపోతుంది. అలాంటిది ఆయనకి అరవట్లేదు అనిపిస్తుందంట. ఇంకా ఏ రేంజ్లో ఆడుకుంటున్నారో సంజన గారు అని అనిపించింది నాకైతే. అలా చెప్పారు. తర్వాత వాళ్ళ బాబుకి చాక్లెట్ తినిపిస్తూ వాళ్ళ బాబు కూడా ఇంక ఇమాన్యుయల్ అన్నని పిలిచి పంపించారు.
అలారిఫ్ అనమాట వాళ్ళ బాబు పేరు. అలారిఫ్ రారా అని పిలిస్తే ఇమాన్యుల్ అని ఎత్తుకొని వెళ్ళి, ఒరే మీ అమ్మ నన్ను చంపేస్తుందిరా అయ్యా, వీకెండ్ ఎపిసోడ్ వస్తే చాలు నాగార్జున సార్ లే మీ అమ్మకి చెప్పు అని అంటున్నాడు రా. ఒకరు అంత నా మాట వింటం లేదురా, నువ్వన్నా చెప్పురా మీ అమ్మకి నా మాట వినమని, నా బాధ అర్థమవుతాడు చెప్పురా అంటే అప్పుడు ఆ బాబు ఓకే అని అన్నాడు అనమాట. భలే క్యూట్ అనిపించింది. అందరూ చూడు భలే అంటున్నాడు క్యూట్గా, ఓకే అంట ఒరే నా బాధ నీకన్నా అర్థమైందిరా అన్నట్టు అన్నా. అసలు ఈ వీకెండ్ కాదండి, అసలు సీజన్ మొత్తాన్ని లేపింది అది ఇమాన్యుల్ అన్నని చెప్పుకోవచ్చు. కామెడీతో మాత్రం సూపర్ కామెడియన్ అండి. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అలా పంచ డైలాగ్స్ స్పాంటేనియస్గా వదిలేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడారు. వీళ్ళకైతే కొంచెం సాంగ్ ప్లే చేశారు. అదేదో కొంచెం సాంగ్ ఏదో కూడా నాకు అర్థం కాలేదు. కొంచెం అలా ఇలా ప్యాంపర్ చేశారు అంతే. పెద్ద హింట్లు అయితే వీళ్ళేమి ఇచ్చుకోలేదు. ఓకే బాగా ఆడుతున్నావు, బాగా ఆడు అన్నట్టే చెప్పారు. వీఆర్ వెయిటింగ్ బయట అని చెప్పారు అంతే. ఈరోజు మీకు ఎపిసోడ్లో రాలేదు, కళ్యాణ్ అన్న వాళ్ళ అమ్మది రాలేదు, అండ్ బర్నీ గారు వాళ్ళ కూతురు కూడా వస్తున్నారు. రేపు వస్తుంది కళ్యాణ్ అన్న వాళ్ళ అమ్మది, బర్నీ గారు కూతురుది, అండ్ ఇమాన్యుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తున్నారు. వీళ్ళందరిది కలిపి రేపు వస్తుంది అనమాట మీకు. దాంట్లో కూడా ఈ బర్నీ గారు వాళ్ళ కూతురు ఉంది కదా, చాలా ఎమోషనల్ అయిపోయిందండి. ఆయనకి రిబ్బు కొంచెం ఫ్రాక్చర్ అయింది కదా, అది కొంచెం నాన్న ఏమైంది అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయింది ఆ పాప అయితే. కొంచెం చిన్న పాప ఏం కాదండి, ఆల్మోస్ట్ ఒక ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ, ఒక నాకు తెలిసి అలాంటి స్టూడెంట్ లాగా కనిపిస్తుంది చూడడానికి. మరి ఏం చదువుకుంటుంది ఏంటంటే మనకు కూడా ప్రాపర్గా తెలియదు కాబట్టి కొంచెం పెద్ద అమ్మాయే, బాగా మాట్లాడుతుంది అండ్ చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది లోపల చూస్తూ ఉండి. మీరు ఇప్పటి వరకు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూశారు కదా. ఫేవరెట్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉంటారు, అసలు ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్ ఎవరయ్యారు మీకు? నాకైతే పర్సనల్గా దివ్యనికి తక్క వాళ్ళ అమ్మ అయితే ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. ఎందుకంటే చాలా కామెడీ చేశారు, యాక్టివ్గా ఉన్నారు కాబట్టి నాకు చాలా ఫేవరెట్ అనిపించారు ఆమె. కొంచెం మీకు ఎవరు అనిపించారో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే ఏదో కొంచెం అంతో ఇంతో నచ్చుంటుంది కదా, నేను పెట్టిన పాయింట్స్ కరెక్టే అని అనిపించుంటాయి. కాబట్టి కొంచెం ఆ లైక్ బటన్ టిక్ 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 అని నొక్కండి, 2 సార్లు నొక్కకండి, ఒక్కసారే టిక్ అని నొక్కి కామ్గా అయిపోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలు మీకు నచ్చాయనుకోండి, నెక్స్ట్ వీడియో పెట్టగానే మీ వరకు ఫస్ట్ రావాలి కదా. అండ్ ఈ వీడియోలో చాలా అప్డేట్స్ రేపు జరగబోయే కూడా నేను ముందే అప్డేట్స్ మీకు ఇచ్చేస్తున్నాను. మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలిసిపోతూ ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే. ఓకేనా? అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.